జగన్ బెయిల్కు 12 ఏళ్లు వ్యవస్థల వైఫల్యం. జగన్ రెడ్డి ప్రజా ఆస్తులను తన ఆస్తులుగా అమ్మేసుకుని క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు కూడబెట్టి అడ్డంగా దొరికిపోయారు. సిబిఐ కేసులు పెట్టింది, విచారణ చేసింది, ఆధారాలతో సహా అన్ని కోర్టు ముందు ఉంచింది. కానీ 12 ఏళ్లుగా ఆ కేసులు కనీసం ట్రయల్కు రాలేదు. అతిపెద్ద అవినీతి. విదేశీ యూనివర్సిటీల్లో సైతం పాఠ్యాంశంగా మారిన జగన్ రెడ్డి అవినీతిపై చర్యలు తీసుకోవడంలో మన వ్యవస్థలు విఫలమయ్యాయి. 12 ఏళ్లు బెయిల్పై ఉండి ఏకంగా సీఎంగా పదవి చేపట్టి వ్యవస్థల్ని మళ్లీ దుర్వినియోగం చేసి మళ్లీ అవినీతికి పాల్పడ్డారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? డబ్బున్నోడికి చట్టం దాసోహం. రాజ్యాంగం ప్రకారం చట్టం, న్యాయం అందరికీ సమానం. కానీ డబ్బున్నోళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్లకు ఇంకొంచెం ఎక్కువ సమానం అని జగన్ రెడ్డి నిరూపిస్తున్నారు. ఆయన దోపిడీ టీం కలిసి కేసులు విచారణకు రాకుండా ఒకటి తర్వాత ఒకటి ఏకంగా 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాటిపై విచారణలకే సమయం గడిచిపోతోంది. కానీ ఇప్పటి వరకు తీర్పులు రాలేదు. పక్కా ఆధారాలున్న కేసుల్లో కూడా క్వాష్ పిటిషన్లు వేసి వ్యవస్థల టైంను వృధా చేయడం వ్యూహాత్మకమే. కానీ ఎవరూ దాన్ని నిరోధించలేకపోయారు. క్వాష్ పిటిషన్లపై ఇప్పుడు విచారణ జరుపుతోంది సిబిఐ కోర్టులో 8వ జడ్జి. గత న్యాయమూర్తి విచారణ పూర్తి కాలేదు. తీర్పు రిజర్వ్ చేశారు. అనారోగ్యంతో కొంతకాలం సెలవు పెట్టారు. ఈలోపు ఆయన బదిలీ అయ్యారు. మళ్లీ విచారణ మొదటి నుంచి జరుగుతుంది. ఇలా 7 సార్లు జరిగింది. ఇప్పుడు 8వ న్యాయమూర్తి విచారణ చేస్తున్నారు. తీర్పులు ఎప్పటికి వస్తాయో తెలియదు. వ్యవస్థల్లో ఇలాంటి లోపాలు ఉంటే జగన్ రెడ్డి లాంటి కరుడుగట్టిన క్రిమినల్స్ తన ఆట ఆడకుండా ఉంటారా? ఒక్కటి కాదు, అన్ని నేరాల్లోనూ అదే ఆట. జగన్ రెడ్డి చేసే నేరాలు చిన్నవి కాదు, పెద్ద మాఫియాలా ఉంటాయి. ఆధారాలన్నీ ఉన్నా ఆ మాఫియా వ్యవస్థలతో ఆటాడేసుకుంటుంది. దానికి ప్రజలు అంతో ఇంతో ఇచ్చిన అధికారాన్ని కూడా వాడేసుకుంటారు. వివేక హత్య కేసు ఏళ్ల తరబడి సాగడానికి ఆయన చేసిన విన్యాసాలే కారణం. బెయిలుపై ఉండి సీఎం పదవి చేపట్టి ఏకంగా న్యాయ వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ఆయన. కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే కుట్ర చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి వ్యవస్థలకు సైతం ఎంత ప్రమాదకరమో అంచనా వేయడం కష్టం కాదు. కానీ ఆయనదే పైచేయి అవుతోంది. ఇప్పటికీ 12 ఏళ్లు అవుతోంది.